మీ పార్టీకి సంబంధించి మీరు అరవింద్ గారికి గతంలో పనిచేసిన ప్రెసిడెంట్కు మధ్య అభిప్రాయ భేదాలు తీవ్రంగా ఉండే మీ వల్లనే ఆయన ప్రెసిడెంట్ గిరికి దూరం అయ్యాడనే అభిప్రాయం కూడా ఉంది. 4.5 సంవత్సరాలు ప్రెసిడెంట్ పర్మనెంట్ ప్రెసిడెంట్ ఉంటారు. తీరా ఎన్నికల సమయం వచ్చేలోగా ఎందుకు ఆయనని తొలగించారనేది అరే అది పోయి కిషన్ రెడ్డి గారిని అడగాలి, నన్ను అడిగితే ఎట్లనే. ఆయన మార్చేది రాష్ట్ర ప్రెసిడెంట్, జిల్లా ప్రెసిడెంట్, ఆయన పర్మనెంట్ ప్రెసిడెంట్ ఉంటాడు ఎవరన్నా. సంజయ్ని ఎన్నికల ముందు పక్కకు పెట్టడం మూలంగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ హవా తగ్గింది, సీట్లు తక్కువ రావడానికి 8 సీట్లకు పరిమితం అయిపోవడానికి కారణం అదే అని చెప్తున్నారు. అది మీరు సంజయ్ని అడుగురు పోయి, కిషన్ రెడ్డి గారిని అడుగుండ్రి, మార్చిన నడ్డా గారిని అడుగుండ్రి, అరవింద్ నిజామాబాద్ ఏం పెట్టి చెప్తాడే లెటర్ రాసిన మీ పార్టీ వాళ్ళే చెప్పారు. మీ మీద నా దగ్గర మొబైల్లో కూడా ఉన్నాయి, చూపిస్తా. మీ మీద కంప్లైంట్ చేసినాయి, మస్తు చేస్తూ ఉంటారు కంప్లైంట్లు, మస్తు పొగుడతారు, మస్తు కంప్లైంట్లు చేస్తారు, మస్తు కమెంట్ వస్తూ ఉంటాయి. ఇంత అభివృద్ధి చేసిన వాళ్ళు తిట్లేందుకు పడుతుంటారు. నరేంద్ర మోడీ గారు కూడా పడుతుంటారట, ఆయనే చెప్పిండు. మీరు ఈసారి ఏ ఎజెండా తోటి నిజామాబాద్ ప్రజల ముందుకెళ్తున్నారు? టైం వచ్చినప్పుడు చెప్తా. షుగర్ ఫ్యాక్టరీ గురించి ప్రజలకు ఏం హామీ ఇవ్వబోతున్నారు? నేను ఇచ్చే టైమింగ్ నాకు ఉంటుంది. నేను ఇచ్చిన కనీసం మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ అయినా చెప్తారా? నిజామాబాద్లో మీరు ఎన్నికైన 5 సంవత్సరాల కాలంలో మీరు చేసిన ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పాలంటే నీకు 2 గంటలు పడుతుంది. కొన్ని షార్ట్ గా చెప్పండి. 2 గంటలు. కొంచెం ల్యాండ్ మార్క్ డెవలప్మెంట్ చరిత్ర తిరగరాసిన వాడిని ఎన్నడూ లేదు. చరిత్రలో లేని రేటు ఇలా పసుపు రైతులకు ఉన్నది. ఎక్స్పోర్ట్స్ పెంచినాము, ఇంపోర్ట్లు తగ్గించిన ఘనత మాకు వస్తుంది. మేజర్ లాజిస్టిక్ చేంజెస్ చేసిన ఘనత మాకు వస్తుంది. ఈ నుంచి ట్రైన్లు విదేశాలకు నడిపిన ఘనత మాకు వస్తుంది. ఎప్పుడు లేని ఆర్ఓబీలు 6-7 కట్టిస్తున్నాము, ఆ ఘనత మాకు వస్తుంది. 2 కేంద్రీయ విద్యాలయాల ఘనత వస్తుంది. నయా పైసా కవిత మేడం అవినీతి చేసినట్టు నయా పైసా అవినీతి లేకుండా 5 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు బాటలో నడిచిన ఘనత మాకు వస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? మీరు ఒక లోక్సభ సభ్యుడిగా ఏం చెప్తారు? చెరుకు ఫ్యాక్టరీలు మేనిఫెస్టోలో మాకున్నది, కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఏమైంది? కాంగ్రెస్ పార్టీకి గెలిచింది. ఏం చేసిందండి? 66 ఫ్యాక్టరీలు దేశంలో, చెరుకు ఫ్యాక్టరీలు ఏ రకంగా బీజేపీ ప్రభుత్వాలు తెరిచినాయో నేను ప్రెస్ మీట్లో చెప్పిన, ప్యాంప్లెట్లు కూడా వంచిన తీసుకొని పోయి మంచిగా రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేయండి. చేసింది చెప్పుండ్రి, చేయండి. మాకు అవకాశం వస్తే చేస్తాం కదా. కేంద్ర ప్రభుత్వం మాకు అవకాశం ఇచ్చింది, ఎంపీగా ప్రజలు ఇచ్చిండ్రు, చేసి చూపెట్టినాము. కేంద్రంలో ఉన్నాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రాబ్లం. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రాబ్లం కాదు. కేంద్ర ప్రభుత్వాన్ని అడుక్కుంటే, మనము రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు సహాయం చేయగలుగుతారు. అడిగే ఆలోచనే లేదు. 2 years పోస్ట్పోన్ చేసేసారు. 2025 డిసెంబర్ అన్నారు. మీరు పోయి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చెరుకు ఫ్యాక్టరీల గురించి అడగండి. 2 సంవత్సరాలు ఎందుకండి? 5 సంవత్సరాల లోపల 66 ఫ్యాక్టరీలు తెరిచిండ్రు బీజేపీ ప్రభుత్వాలు. మీరు పోయి గట్టిగా అడగండి. ఇప్పుడు అడగొచ్చా ఎన్ని ఫ్యాక్టరీలు తెరిచారని చెప్పారు? 66. ఎందుకు మరి నిజాం షుగర్ ఫ్యాక్టరీ? అరే మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసుకోవాలా, కేంద్ర ప్రభుత్వం ద్వారా రిక్వెస్ట్ వైఫల్యంగా భావిస్తారా మీరు? బీఆర్ఎస్ వైఫల్యమో ఇప్పుడు కాంగ్రెస్ వైఫల్యం. కాంగ్రెస్ 3 నెలల కాలంలో ఇంకా అప్పీల్ చేయాలి. వాళ్ళు రాసిర్రా? నాకు 2 నెలలు ఎరుస్తామని రాసిర్రా మేనిఫెస్టోలో? రాసిర్రా? ఎట్లా తెరవాలో కూడా చెప్తున్నాం మేము. మీరేం చెప్తారు? షుగర్ ఫ్యాక్టరీకి ఒక 4 మాటలు చెప్పండి, ప్రభుత్వానికి సజెషన్ చెప్పమని అడుగుతున్నా. షుగర్ ఫ్యాక్టరీలకి పాలసీ ఉండాలా, ఎథనాల్ పాలసీ ఇంప్లిమెంట్ చేసుకోవాలా, చేసుకొని షుగర్ ఫ్యాక్టరీకి ఫండింగ్ చేయాలా, రైతులకు ఫండింగ్ చేయాలా. ఇవన్నీ చేయాలంటే నియత ఉండాలా. పోయిన ప్రభుత్వానికి నియత లేదు, ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి నియత లేదు. ప్రాబ్లం నియత్తోటి వచ్చింది. నియత ఉంటే నెల రోజుల్లో తెరవచ్చు. ఇప్పుడు ఎన్సీఎల్టీలకు వెళ్ళి బయటికి తీస్తలేరు వీళ్ళేం తెలుసు.